మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ ఒక గేమ్ చేంజర్ కానుందని చెప్పి ఈ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. గత సెప్టెంబర్లో ఇండియాలో G20 సమ్మిట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చిందనమాట. దీనిలో కొన్ని దేశాలు కలిసి ఒక MOU సైన్ చేసుకున్నాయి. ఇండియా, US, UAE, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు యూరోపియన్ యూనియన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ అనే ఒక ఎకనమిక్ కారిడార్ను ఫామ్ చేసుకోవడానికి MOU సైన్ చేసుకున్నాయి అనమాట. దీనిలో బేసికల్గా మేజర్ షిప్పింగ్ పాయింట్స్ అండ్ రైల్వే లింక్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తారు, ఇవన్నీ లాంచ్ చేస్తారనమాట. మేజర్గా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ అనేది కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు పెంచడం కోసం ఇట్స్ అ హిస్టారికల్ ఇనిషియేటివ్ అని చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్లో కనెక్టివిటీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేయడానికి ఇది ఒక హిస్టారికల్ ఇనిషియేటివ్ అంటున్నారు. మోడీ గారి ప్రకారం ఇండియా, వెస్ట్ ఏషియా, యూరోప్ని కనెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ఎకనమికల్గా ఇంటిగ్రేట్ చేయడానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ పనికొస్తుందని చెప్పారనమాట. దీనివల్ల కనెక్టివిటీ పెరుగుద్ది, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పి మీరు గమనిస్తే కనుక G7లో పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అని, ఈ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్లోబల్గా అంటే ప్రపంచంలో ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫండ్ చేయడానికి దానిలో ఒక చిన్న సబ్ గ్రూప్ లాగా లేదా సబ్ కారిడార్ లాగా ఇది కూడా వర్తిస్తుంది అనమాట. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ అనమాట. మేజర్గా దీనివల్ల ట్రేడ్ పెరుగుద్ది, ఈ దేశాల మధ్య, ఈ ప్రాంతాల మధ్య వాణిజ్యం పెరుగుద్ది, ముఖ్యంగా ఎనర్జీ ప్రోడక్ట్స్ అనమాట. దాంతోపాటు కాంప్రహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్, రైల్వే లింక్, ఎలక్ట్రిసిటీ కేబుల్స్, హైడ్రోజన్ పైప్ లైన్స్, హై స్పీడ్ డేటా కేబుల్స్ ఇవన్నీ వేయటం వల్ల కూడా ఇంకా బాగా ఈ దేశాల మధ్య వాణిజ్యం ప్రమోట్ అవుతాం, కనెక్టివిటీ ప్రమోట్ అవటం, ఈ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం, తర్వాత ఇక్కడ దీనిలోనే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో కూడా బెటర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్ అయ్యి ఆ కంట్రీస్ కూడా బాగుపడటం జరుగుతుంది అనమాట. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ గురించి ఇట్ ఈస్ అ గ్రీన్ అండ్ డిజిటల్ బ్రిడ్జ్ అక్రాస్ కాంటినెంట్స్ అండ్ సివిలైజేషన్స్ అన్నారు. అంటే ఖండాంతరాలు దాటి, నాగరికతలు దాటి, అంటే బియాండ్ సివిలైజేషన్స్, బియాండ్ కల్చర్స్, దిస్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఎ గ్రీన్ అండ్ డిజిటల్ బ్రిడ్జ్ అనమాట. ముఖ్యంగా చూస్తే కనుక ఈ దేశాల యొక్క ప్రాస్పరిటీ పెరుగుద్ది. ఈ కళ కనుక నిజమైతే, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ అనే ఎకనమిక్ కారిడార్ అనే కాన్సెప్ట్ కనుక రియలైజ్ అయితే ఈ దేశాల మధ్య ప్రాస్పరిటీ పెరిగి ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ పెరుగుద్ది అనమాట. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ దేశాల్లో తయారవుతుంది. అంతకంటే ఎక్కువగా ఏ దేశాల మధ్య అయితే ఇన్సెక్యూరిటీ, టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల మధ్య ట్రేడ్ పెరగడం వల్ల ఆ దేశాల మధ్య కూడా శాంతి కుదురుద్దని అనుకుంటూ ఉంటారు.